వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డోన్లో 3 మున్సిపల్ కమిషనర్లపై కేసు నమోదు. మంచిర్యాలలో వీరంగం సృష్టించిన వీధి కుక్క. ఆళ్లగడ్డ డీఎస్పీ షార్పుద్దీన్ ప్రెస్ మీట్. ముగిసిన సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన. మైబాద్ జిల్లా కుటుంబ స్థావరాలపై దాడులు చేసిన పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైద్యుల నిర్లక్ష్యంతో మహిళను బలి తీసుకున్నారని వరంగల్ సంరక్ష ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. కిడ్నీ సమస్యతో వారం రోజుల క్రిందట సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాణి అనే మహిళ ఆరోగ్యం క్షీణించడంతో బంధువులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రక్షణ లేని వైద్యులతో మహిళలకు వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో మెరుగైన చికిత్స కోసం సంరక్ష ఆసుపత్రి యాజమాన్యం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యం కోసం డబ్బు కూడా సంరక్ష ఆసుపత్రి యాజమాన్యం భరిస్తుంది చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న బంధువులు. తీరా ఆసుపత్రి యాజమాన్యం మహిళను పట్టించుకోకపోవడంతో యశోద ఆసుపత్రిలో వాణి చనిపోయింది. వాణి మరణానికి వరంగల్ సంరక్ష ఆసుపత్రి వైద్యులే కారణమని ఆసుపత్రి ముందు మరణించిన వాణితో బంధువులు ధర్నాకు దిగారు. గతంలో కూడా ఆసుపత్రిలో చాలా మంది రోగులను బలి తీసుకున్నారని, వైద్యుల నిర్లక్ష్యంతో మరణించిన వానికి సరైన న్యాయం చేసి ఆసుపత్రిని మూసివేయాలని బంధువులు డిమాండ్ చేశారు. మమ్మీకి కిడ్నీ ఫెయిల్యూర్ అయితే నెఫ్రెక్టమీ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చినాం. 12th రోజు ఈవినింగ్ 5:30కి ఆపరేషన్ చేస్తా అని చెప్పి నైట్ 11:30కి తీసుకెళ్ళిన. రోజు ఫుల్ వర్షం ఉండే, పవర్ కట్ ఉండే, లాప్రోస్కోపీ కాబట్టి కరెంట్ పోయినప్పుడే సర్జరీ చేసిండు. మమ్మీ కిడ్నీ తీసేసేటప్పుడు అబ్డామిన్కి రప్చర్ చేసిండు. రప్చర్ అవ్వడం వల్ల కిడ్నీకి ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం ఇంటెస్టైన్కి స్ప్రెడ్ అయింది. అది స్ప్రెడ్ అయిందని కూడా వాళ్ళకి తెలిసినా కూడా 3 days తర్వాత సిటీ స్కానింగ్ తీసి అప్పుడు మీ మమ్మీకి అల్సర్ ఉంది, ఇప్పటికిప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయింది, ఇప్పుడు కాంప్లికేటెడ్ ఉంది కేసు, ఇప్పుడు సర్జరీ చేయాలని చెప్పి వాళ్ళే తీసుకెళ్ళిండ్రు, వాళ్ళే చేసిండ్రు. మా కన్సల్ట్ ఏం లేకుండా చేసేసిండ్రు. అది కూడా ఫెయిల్ అయింది. ఫస్ట్ సర్జరీ ఫెయిల్ అయింది, సెకండ్ సర్జరీ ఫెయిల్ అయింది. సెకండ్ సర్జరీ అయిన 2 daysకి మా డాడీకి స్టంట్ పడింది. స్టంట్ పడ్డ నెక్స్ట్ డేనే మీరు మమ్మల్ని ఫుల్ ప్రెషరైజ్ చేస్తున్నారు. మీ మమ్మీకి అన్ని ఆర్గాన్స్ ఇన్ఫెక్ట్ అయినాయి, మీ మమ్మీ బతకదు, ఇప్పటికిప్పుడు మీరు యశోద కన్నా వేరే ఏదైనా హయ్యర్ హాస్పిటల్కి తీసుకెళ్తేనే తను మేబీ బతకొచ్చు అని చెప్పి మమ్మల్ని ఫుల్ ప్రెషర్ చేసి మేము మా డాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి, మమ్మీని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి మేము నెక్స్ట్ డే తీసుకెళ్తామని చెప్పినాం. కానీ ఆ రోజు నైటే మమ్మీకి వెంటిలేటర్ వేసి మొత్తం ట్రీట్మెంట్ అంతా ఆపేసిండ్రు. మార్నింగ్ పోలీస్ వాళ్ళు వచ్చినాక వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చే ముందు మళ్ళీ అన్ని కనెక్ట్ చేసి మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాను, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని చెప్పి అట్లా పోర్ట్రే చేసి లాస్ట్ ఫ్రైడే మేము యశోదకి వెళ్ళాలి అని వాళ్ళు ఫుల్ ప్రెషర్ చేస్తే ఈ హాస్పిటల్ నుండి మేము ఒక కన్సర్న్ లెటర్ తీసుకున్నాం. అక్కడ జరిగే ట్రీట్మెంట్కి మొత్తం రెస్పాన్సిబిలిటీ సంరక్ష హాస్పిటల్ అని తీసుకున్నాం. కానీ వెళ్ళిన రోజు వాళ్ళు పేమెంట్ చేయలేదు, మేమే పేమెంట్ చేసుకున్నాం 2 lakhs. నెక్స్ట్ డే ప్రెషర్ చేస్తే 5 lakhs పే చేసి ఇవాళకి నిన్న నైట్ వరకు 13 lakhs బిల్ అయింది. నిన్న ఈవినింగ్ వీళ్ళు బిల్లు పే చేయనందువల్ల యశోదాలో ట్రీట్మెంట్ ఆపేసిండు. ట్రీట్మెంట్ ఆపేసినందుకు మా మమ్మీ చనిపోయింది. మార్నింగ్ నేను మా అన్నయ్య మా అక్క వెళ్ళి మా మమ్మీని చూసినాం. హర్ హార్ట్ ఈస్ గుడ్, బ్రెయిన్ సిటీ ఎంఆర్ఐ కూడా చేసిండు, బ్రెయిన్ కూడా క్లియరే ఉంది అని చెప్పిండు. కానీ
నైట్ వరకు షీఈ్ నో మోర్ అని చెప్పి మాకు కాల్ చేసిండు. పోలీస్ వాళ్ళు మాకు న్యాయం జస్టిస్ చేస్తామని చెప్పిండు, సపోర్ట్ ఇస్తామని చెప్పిండు. కానీ వాళ్ళు కూడా మాకు ఏం చేయలేకపోయిండ్రు. వాళ్ళు ఎంత ప్రెషర్ చేసినా కూడా వీళ్ళు వాళ్ళకి రెస్పాండ్ అవ్వలే, మాకు రెస్పాండ్ అవ్వలే. ఇప్పుడైనా మాకు మంచి జస్టిస్ జరగాలని మేము ఆశిస్తున్నాం. లైక్ హాస్పిటల్ని సీజ్ చేయాలి. మమ్మీ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క డాక్టర్ షుడ్ బి బిహైండ్ ద బార్స్. అంతే. మా మమ్మీకి జరిగిన సిచ్యువేషన్ ఇంకెవ్వరికి జరగద్దు అనేది మా మోటో. అంతే. మేము అందుకే ఫైట్ చేస్తున్నాం. హాస్పిటల్ వాళ్ళకు హాస్పిటల్ వాళ్ళకి ఒక సాధారణ వ్యక్తి, ఒక మామూలుగా వర్గానికి చెందిన ఒక వ్యక్తులను చూస్తే చులకన. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పని చేసిన వారే కాబట్టి, వీళ్ళు ముందుగానే తెలిసిన వారే కాబట్టి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళను చీప్ గా ఒక ఏమీ లేని వాళ్ళగా ముద్రించడం జరుగుతుంది. వాళ్ళు నార్మల్ గా వాళ్ళని తీసి పడేస్తున్నారు. ఒక మామూలుగా మనిషిని ఎలా తీసి పడేస్తున్నారు, ఒక మనిషికి కామన్ హ్యూమన్ రైట్స్ అనేది లేకుండా ఈ హాస్పిటల్ ప్రవర్తిస్తుంది. పైకి నెగోషియేషన్ ఆర్బిట్రేషన్ చేద్దామంటే పైకి వెళ్ళడం జరిగితే, ఏమైనా న్యాయం చేస్తారని అనుకుంటే పైకి పోతే పైన బిస్కెట్లు తినుకుంటా, ఛాయ్ తాగుకుంటా వాళ్ళు వ్యంగ్యంగా నవ్వడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు న్యాయం అని మేము ప్రశ్నించినందుకు ఇక వచ్చిన పెద్ద మనుషులను వాళ్ళని వీళ్ళని బెదిరించడం జరుగుతుంది. నువ్వు కేసు పెట్టుకో, మాకు ఫరక్ పడదు, మేము ఎన్నో చూసినామని అంటున్నారు. బిడ్డ ఇలా ఈ హాస్పిటల్కు వార్నింగ్ ఇస్తున్నాము. ఈ రోజు కనుక మీరు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మీరు ఇదివరకు చేసిన కేసులన్నీ బయటికి తీస్తాం, మీరు ఏమేమి చేసినాయో అవన్నీ చేస్తామని హెచ్చరిస్తున్నాము. పక్కా ఈ రోజు వాణి అనే అమ్మాయికి, ఈ అక్కకు న్యాయం జరగాలని మేము అందరం ఇక్కడ పోరాడతాము. ఇది ఎంతవరకైనా ఎంత దూరమైనా మేము పోతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. నా పేరు ఆదిత్య, నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ పిఆర్ఓ, బజరంగ్ దళ్ సురక్ష ప్రముఖ్. రూమ్ లోకి వచ్చినాక కూడా సిఐ గారు ఉన్నారు, ఉండగా నన్ను బెదిరిస్తున్నారు వాళ్ళు 20 మంది డాక్టర్లు. ఏంటిది, నువ్వు ఎడిపోతావు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద మెమోరియల్లో ధ్యానం చేస్తున్నారు. తొలుత స్వామి వివేకానంద రాక్ మెమోరియల్కు వెళ్లారు. అనంతరం శ్రీ పాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేశారు. స్మారక మండపంలో ఉన్న ధ్యాన మందిరంలో సాంప్రదాయ వస్త్రాలు ధరించి ధ్యానంలో నిమగ్నమయ్యారు. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని కన్యాకుమారిలోనే ఉండనున్నారని అధికారులు తెలిపారు. జాతీయ జెండాతో నాట్యం చేస్తుండగానే మాజీ సైనికుడు గుండెపోటుతో మృతి. మధ్యప్రదేశ్ ఇండోర్లో దేశభక్తి గీతానికి రిటైర్డ్ సైనికుడు బలవిందర్ చాట్నా నాట్యం చేస్తుండగా మధ్యలోనే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పాట పూర్తయినప్పటికీ ఆయనలో చలనం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
చాగలమర్రి గ్రామంలో జూన్ 4వ తేదీ ఎన్నికల ప్రక్రియ విడుదల కావడంతో అందులో భాగంగా ముందు జాగ్రత్త చర్యలు అయినటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పాత బస్టాండ్ రిక్వెస్ట్ స్టాప్ పెద్ద మాకడం మీదుగా గాంధీ సెంటర్ వరకు సాయుధ బలగాలతో కవాత్ నిర్వహించారు. అదేవిధంగా డీఎస్పీ షార్పుద్దీన్ మాట్లాడుతూ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా చాగలమర్రి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ను అమలు పరిచామన్నారు. స్టేషన్కి తరలించి కేసు నమోదు చేయడం జరుగుతుంది. కౌంటింగ్ రోజున టపాసులు కాల్చడం, డ్రమ్ములు కొట్టడం, డీజేలు, కేకులు మరియు వీలలు వేస్తూ రెచ్చగొట్టడం చేయరాదు. ఒకరికొకరు రంగులు వేసుకోవడం, వేరే వారి పైన రంగులు చల్లడం చేయరాదు. సోషల్ మీడియాలో లేదా ఇతర ఈ నెల 13/5/2024 తేదీ ప్రజల సహకారంతో అందరి సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా ఉంటుంది. రేపు నెల అంటే 4/6/24 తేదీ కౌంటింగ్ మొదలవుతుంది. 8 నుంచి సాయంత్రం రిజల్ట్స్ వచ్చేంత వరకు కౌంటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా కౌంటింగ్ సందర్భంగా మనకు ఒక స్పెషల్ పార్టీ వచ్చింది, సిఏపిఎఫ్ పార్టీ వచ్చింది. 95 మంది వరకు వచ్చారు. వాళ్ళలో 42 మంది ఆలగడ్డ సబ్ డివిజన్కి అలాట్ చేయబడింది. వాళ్ళతో సబ్ డివిజన్ మొత్తంలో ఆలగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఫ్లాగ్ మార్చులు, కార్డన్ సెర్చ్లు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు చాగలమర్రి పట్టణంలో బస్టాండ్ నుంచి మొత్తం ఓల్డ్ బస్టాండ్ నుంచి టౌన్ వరకు కూడా సుమారు 2 కిలోమీటర్ల వరకు ఫ్లాగ్ మార్చ్ పట్టణంలో చేయడం జరిగింది. ఇందువల్లగా ప్రజలందరూ కోరేది ఏమంటే కౌంటింగ్ 4వ తేదీ రేపు నెల 4వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది. దాని సందర్భంగా ఎవ్వరు కూడా గ్రామాలు వదిలి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ నంద్యాలకు కానీ పోయేదానికి ప్రయత్నించొద్దు. ఇళ్లలో ఉండి ఈరోజు సెల్ ఫోన్ల ద్వారా టీవీ ద్వారా రిజల్ట్స్ కనుక్కోవచ్చు. ఎవరు వచ్చినా ఆళ్ళగడ్డ పట్టణంలో కానీ లేకుంటే సిరివెల్లమెట్ట దగ్గర కానీ చెక్ పోస్టులు ఉంటాయి. ప్రతి ఒక్కరిని చెక్ చేసి క్యాండిడేట్స్ మరియు అనుమతించిన ఏజెంట్స్ మాత్రమే అలో చేయబడతారు. అదేవిధంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా సంబరాలు చేసుకునేదానికి లేదు. 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది. ఏం చేసుకోవాలన్నా ఊరేగింపులు కానీ ఉత్సవాలు కానీ ఏం చేసుకోవాలన్నా పర్మిషన్ కంపల్సరీ, కాబట్టి పర్మిషన్ ఇవ్వబడవు. అదేవిధంగా 144 సెక్షన్ ఉంది కానీ 4 కంటే ఎక్కువ కూడా భూమి కూడా ఎక్కడ ఉండకూడదు. భూమి కూడా ఉంటే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా సహకరించినారో అదేవిధంగా కౌంటింగ్ అప్పుడు కూడా సహకరించాలి. అదేవిధంగా ఎక్కడ కూడా గలాటాల్లో పాల్గొనవద్దు అని ముఖ్యంగా మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. మైబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ షాపులలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే సందర్భంగా జిల్లా అదనపు వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ హెచ్చరించారు.
ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు స్వచ్ఛమైన విత్తనాలు, పురుగు మందులు విక్రయించాలని షాపు యజమానులను ఆదేశించారు. రైతులు విత్తనాలు, ఫెర్టిలైజర్ కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా సంబంధిత షాపుల నుండి బిల్లులు తీసుకొని పంటలు చేతికొచ్చే వరకు ఆ బిల్లును జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిన అనుమానం ఉన్నా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. మా పంటలకు సంబంధించిన ఎన్ని వాడండి అనేది మా మందులు వాడని చెప్పి పల్నాడు జిల్లా శాంతి భద్రతల దృష్టిలో ఉంచుకొని పిడుగురాళ్ల పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కొరకు నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె మహేందర్ రెడ్డి విడుదల చేశారు. అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువ మంది క్వాలిఫై అయి ఉన్నారు.
ఈ ఐసెట్ ఎగ్జామినేషన్లో 20,296 మంది అబ్బాయిలు క్వాలిఫై అయితే 22,688 మంది అమ్మాయిలు ఈ ఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినారు. ఈ మధ్యకాలంలో గత 2 ఏళ్లుగా మనం ట్రెండ్ చూసుకుంటుంటే అబ్బాయిల కంటే ప్రతి అంశంలో కూడా అమ్మాయిలు ఎక్కువ నెంబర్లో కాలేజీ అడ్మిషన్స్ కావచ్చు, లేదంటే క్వాలిఫైయింగ్ దగ్గర కావచ్చు, పర్సంటేజ్ల దగ్గర కావచ్చు ముందుకెళ్తున్నారు. సో ఇది ఒక విధంగా రాష్ట్రంలో శుభ పరిణామాన్ని అనుకుంటున్నాం మనం. ఈ శుభ పరిణామాన్ని స్వాగతిస్తూ ఈ ఎస్కే యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరీ ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ హుస్సేన్ రెడ్డి గారిని, కన్వీనర్ మురళీకృష్ణ గారిని, నా యాప్షే మిత్రులు సుధీర్ రెడ్డి గారిని అభినందిస్తూ ఫ్లాలెస్గా అంటే ఎటువంటి తప్పులు లేకుండా ఐసెట్ ఎగ్జామినేషన్ని ఎలాంటి క్రిటిసిజము లేకుండా, ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా చాలా ట్రాన్స్పరెంట్గా క్లీన్గా కండక్ట్ చేసిన ఎస్కే యూనివర్సిటీకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ శ్రీనాథ్, కుప్పం మండలంలోని ఉర్యానపల్లి గ్రామంలో శివమ్మ ఇంట్లో చోరీ. శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఇంట్లో చోరీ చేసిన సుమారు 3,84,000 విలువ చేసే బంగారు చైన్, గాజులను స్వాధీనం చేసుకున్నాం. చోరీకి పాల్పడిన నిందితుడు కదిరివేలును అరెస్ట్ చేశాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీలకు అడ్డుకట్టు వేయొచ్చని అన్నారు. స్టార్ట్ చేయనా? ఒక ప్రాపర్టీ రికవరీ గురించి కండక్ట్ చేస్తున్న ప్రెస్ మీట్. మనకు కుప్పం మండలంలో ఊరి నాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నంబర్ 169/2024 అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ 2 నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది. ఈ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది. 2 months తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు, ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది. మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన క్లూస్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది. అతను ఈ శివమ్మకు వరుసకు మనోడు అవుతాడు. నిన్న ఈవినింగ్ 5 PM అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, ఆ తర్వాత జత గాజులు మొత్తం 64 గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ 3,84,000 ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ PS వాళ్ళు 2 teams గా ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్లస్ ఆ తర్వాత 3 మంది కానిస్టేబుల్స్ శంకరు, ప్రభు, చంద్ర ఈ 3 కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనబరిచారు. వీళ్ళకు రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము. ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఏ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నా అంటే, సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. ఒకవేళ పెట్టించగలిగే స్తోమత లేకపోతే ఒక 2-3 houses కలిపి 3 కలిపి ఒక ఎంట్రన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్ లో 3 ఇల్లులు కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం ఆస్పెక్ట్ లోనే కాకుండా నైట్ ఏమన్నా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఏమన్నా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా, రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్ తో కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ విలేజ్ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రన్స్ లో కానీ లేకపోతే ఎగ్జిట్ లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే
ఊర్లో సమస్యలు కూడా రాకోకుండా ఉంటాయి. సో దయచేసి ఈ విధంగా ముందుకెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మైబాద్ జిల్లా కురవి మండలం నేరేడ గ్రామ పంచాయతీ పరిధిలోని సిబ్బంది గ్రామ పంచాయతీకి తాళం వేసి ధర్నాకు దిగారు. గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గత 10 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీలో మొత్తం 11 మంది సిబ్బంది ఉండగా అందులో 6 మల్టీపర్పస్ సిబ్బంది ఉన్నారు. వారికి నెలకు జీతం 9,000 రూపాయలు. ఎంఎన్ఆర్ డైలీ లేబర్ కింద 5 ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు గత 10 నెలలుగా చెల్లించడం లేదు. దీంతో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సిబ్బందికి కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని గత 3 రోజుల క్రితం ఎంపీడీఓ ఎంపీఓ వారిని సిబ్బందిని జీతాలను ఇప్పించండి అంటూ ఉన్నతాధికారులను వేడుకోగా అసలు మిమ్మల్ని ఉద్యోగంలో ఎవరు చేర్చుకున్నారో వారిని అడగండి అంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాకు దిగడం జరిగిందని తెలిపారు. మడూరు నాగభూషణం గ్రామ పంచాయతీ సిబ్బందిని 1990లో ఉన్నాను. ఇంతవరకు మాకు 90 నుంచి ఇచ్చారు, కానీ ఇప్పుడు 10 నెలల కంచి జీతాలు ఇవ్వలేదు. ఈ 10 నెలల జీతాల గురించి మేము ఇవాళ రోజుల నెలలు బంద్ పెట్టి ఆ ఆఫీసులో ధర్నా చేసుకుంటాను కూర్చున్నాం. కార్యదర్శిని అడిగిన సపోర్ట్ చేస్తలేదు, ఏ ఆఫీసర్ని అడిగిన సపోర్ట్ చేస్తలేదు. ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి పోవాలని ఎంతో వేదన పడుతూ దిక్కించుకుంటూ ఎంతగానో ఇది చేసుకుంటూ కలెక్టర్ గారికి విజ్ఞాపన చేస్తున్నాం. మేము వెంటనే మా 10 నెలల జీతాలు స్పందించి వెంటనే పంపించగలరని మా ప్రార్థన. ముగిసిన సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన. లండన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న సీఎం కుటుంబం. గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎంపీలు విజయసాయి రెడ్డి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి కామాక్షి ట్రావెల్ బస్ చిలుకూరుపేట మీదుగా కుందుకూరు వెళ్లే క్రమంలో చిలుకూరుపేట మండలం లింగంగుంట్ల వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో ఫల్టీ కొట్టిన ట్రావెల్ బస్. అందులో సుమారుగా 40 మంది ప్రయాణికులు కలవరు. వారిలో 20 మందికి స్వల్ప గాయాలు. 2 పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ 108 అంబులెన్స్ల ద్వారా చిలుకూరుపేట, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.